మోషన్ అంతా ఇగో ఇట్లా కూర్చుంటుంది. ఇంట్లో అందరు భయపడుతున్నారు ఎందుకు ఇట్లా కూర్చున్నారు. అన్నీ మరకలు అన్నీ చూడండి ఎట్లయింది, మొత్తం జల్లు జల్లు. వీడియోలో క్లారిటీ వస్తుందా లేదా, ఎందుకు ఇట్లా కూర్చుంటున్నావు? ఎప్పుడు ఇట్లా కూర్చోదు, జల్లు జల్లు కూర్చుంది మొత్తం. ఎందుకు అట్లా అవుతుంది? మమ్మీ సడన్గా చూసి మొత్తం తుడుస్తుంది. ఎట్లా కూర్చుంది చూడండి. బ్లడ్ అమ్మా ఇదంతా రెడ్ది, బ్లడ్ బ్లడ్ కూర్చుంది మొత్తం. ఇగో మోషన్ కూర్చుంటుంది, నీళ్ళు బాగా తాగుతుంది. ఏమైందన్నా నీకు? ఏమైంది? మోషన్స్ అనే అందుకే ఏమైందమ్మా? కడిగినా అమ్మా ఇంకా మోషన్స్ అయినా తిన్నందుకు. డల్ ఉందా నా పానం? నీరసం ఉందా? వాళ్ళకి మీకు కూడా పెట్టుంటే అది ఇంట్లో ఇలా సఫర్ అయ్యి బ్లడ్ మోషన్స్ అయ్యి ఏం తింటే అట్లా అయిందో, మీరు ఇట్లా ఎక్స్పీరియన్స్ అయ్యింటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎందుకు ఇట్లా అవుతుందో అని. కొంతమంది కొత్తగా పెట్స్ తెచ్చుకున్న వాళ్ళకి వాటికి తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కమెంట్స్లో చూసి. మళ్ళీ ఇందాక పోయి ఇట్లా అది నాకు బీట్రూట్ అనిపిస్తుంది. బీట్రూట్ కాదు, అది మొత్తం బ్లడ్ లాగా వస్తున్నది దానికి, బ్లడ్ అది. నానా మళ్ళీ ఆడ కూర్చుంటే ఇందాకనే బ్యాగ్ మొత్తం వాటర్ వేసి కడిగినా, మళ్ళీ వచ్చి అట్లా కూర్చో. హల్కీకి ఇట్లా అవుతుందని మా పెట్ డాక్టర్కి ఫోన్ చేసి అడిగినాం అనమాట. అంటే పోతున్న ప్రతిసారి ఏమవుతుంది, అది కలరింగ్ ఎక్కువైపోతుంది. బీట్రూట్ ఏమైనా తిన్నదా అందుకోసం అట్లా రెడ్ రెడ్ కూర్చుంటుందా అనుకున్నాం. కానీ అది ఇంకా 3 times కూర్చుంటే కలర్ ఇంకా వైట్, నార్మల్ రెడ్ కలర్, తర్వాత డార్క్ రెడ్ కలర్. మాకు భయం అయిపోయింది. ఇంకా డాక్టర్కి ఫోన్ చేస్తే ఆయన ఏదో బిజీ ఉన్నా అన్నాడు. ఇంకా మణికొండకు పోలే మీ ఎమర్జెన్సీలో అని చెప్తే ఆయన కూడా ఏదో వర్క్ ఉంది, ఇంకా మీరు ఫస్ట్ ఏదన్నా తాగిపియండి దానికి మజ్జిగ అట్లా తాగిపియండి అంటే, ఇంకా నేనే పెట్ స్టోర్లో గట్టి పెట్టని ఇందాక నేను చూపించిన కదా ఆరెంజ్ కలర్ బాక్స్, అది ఓఆర్ఎస్ ఎలక్ట్రోలైట్ లాగా పనిచేస్తుంది అనమాట వీటికి. అంటే జరసేపు నీరసం అనిపించకుండా అట్లా. మనకు జ్వరం వచ్చినప్పుడు మనం ఓఆర్ఎస్ ఎట్లా తాగుతాం అట్లా. ఆ బాక్స్లో 5 sachets ఉంటాయి, 2 in 1. అవి వాటర్లో మన చాయ్ గ్లాస్ అంత వాటర్లో ఆ 2 వేసి కలిపి దానికి ఎవ్రీ 5 minutesకి ఒకసారి ఇంజెక్ట్ చేయాలన్నమాట, తాగిపియాలి. ఇంకా అన్న దానికి పొద్దునుంచి ఏం తాగలేదు, అప్పటికి 9-12 అయింది కావచ్చు టైం. ఏం తినలేదు, పాలు కూడా తాపలేదు అనమాట. మోషన్ చూసి ఇంకా అదే టెన్షన్లో ఉన్నాం ఇంట్లో అందరం, ఏమైంది దీనికి, ఏమైంది, ఏమైనా తినిపించాలంటే కూడా భయం అయిపోయింది. ఇంకా అందుకనేసి ఓఆర్ఎస్ తాపించినాం. ఇక్కడ చూసిర్రా మీరు, ఓఆర్ఎస్ తాపిన 5 minutesకి ఆడ డోర్ దగ్గర వండుకుంది, పోయి వామిటింగ్ చేసేసింది అక్కడ. ఇంకా హాస్పిటల్ తీసుకోదామని ఫిక్స్ అయినాం. పోయే ముందర దిష్టి ఏమైనా దిష్టి తాకి ఇట్లా మోషన్స్ అవుతుందేమో అని. ఎప్పుడైనా వీడియో కోసమనే కాదు, నేను షార్ట్స్లో కూడా వీడియోలో చెప్పిన, వీడియో కోసమనే కాదు, హల్కీకి సుస్తైనా సరిగా తినకున్నా ఎప్పుడైనా వామిటింగ్ చేసుకున్నా మోషన్స్ అని ఇట్లా దిష్టి తీస్తాను నేను ఇంట్లో. ఇంకా హాస్పిటల్ తీసుకోదామని లాస్ట్లో దిష్టి తీసిన. ఇంకా బ్లడ్ కనిపిస్తుందా మోషన్ దగ్గర? పాపం అనిపిస్తున్నాను. హాస్పిటల్కి వెళ్తున్నాం, దానికి ఇగో బెల్ట్, టవల్ అన్నీ పట్టుకొని పోతాం. పడుతుంది పాపం, ఆడుకుంటుంది కానీ దానికి పానం మంచి లేదు. అయితే వెళ్ళేదారిలో రికార్డ్ చేయలేదు కానీ వెళ్తుంటే ఏమైందంటే హల్కి కాళ్ళ దగ్గర కదిలినట్టు అనిపించిందంట అన్నకి. కింద చూసేసరికి ముందర అన్నెక్కున్నానా అయితే వెళ్ళేదారిలో కాళ్ళ దగ్గర హల్కి ఇట్లా కదిలినట్టు అనిపిస్తే అన్న జస్ట్ ఒక ఐసైట్ ఇట్లా చూసి డ్రైవ్ చేసే లోపల ముందర ఒక కార్ కిందికి బండి ఇట్లా వెళ్ళిపోయింది అనమాట. అది కార్ కాబట్టి సరిపోయింది, అది ఏదైనా లారీ అట్లా అంటే మొత్తం స్కూటీ మొత్తం కిందికి వెళ్ళిపోతుండే. హల్కి ఇట్లా అయిందని చిరాకు, మళ్ళీ హాస్పిటల్ అది వామిటింగ్ చేసుకుంటుంది, అదొక భయం. ఆ టెన్షన్లో ఇంకా ముందర బండి చిన్న యాక్సిడెంట్ లెక్క అయింది. ఇంకా వెటర్నరీ దగ్గరికి వస్తేనేమో 2:30కి రండి అని మళ్ళీ పంపించేసి
సరే వాళ్ళకు కూడా లంచ్ టైమే కదా అని చెప్పి ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చిన కొద్దిసేపటికి లోపల అట్లా ఎంట్రన్స్లో కట్టేస్తే హల్కిని మళ్ళీ బ్లడ్ మోషన్స్ మళ్ళీ అట్లా అయినాయి. ఇంకా సరే అని మళ్ళీ మమ్మీ మొత్తం తుడుస్తుంది అనమాట, డెటాల్ వేసి మొత్తం క్లీన్ చేస్తుంది. హల్కిని అట్లా బయట కట్టేసారు. ఫస్ట్ టైం హల్కిని ఇంటికి తెచ్చినప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి బెల్ట్ కట్టి అట్లా బయట కట్టడం ఫస్ట్ టైం. బెల్ట్ తీయమని ఎట్లా సిగ్నల్ ఇస్తుంది? దాదా ఉరికిరా ఇక్కడ దాదా ఎట్లా వస్తుంది? మొత్తానికైతే హల్కిని హాస్పిటల్ తీసుకొని వచ్చినాం. ఆమె అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసుకుంటుంది, అందుకోసం ఆగినాం. అంతవరకు ఇక్కడ ఉన్న పెట్ జర్మన్ షెపర్డ్, దానికి కూడా సేమ్ ప్రాబ్లం అంట. 3 days. ఏమైందన్నారు? అంటే ఏమైనా తిన్నదా? మాది కూడా సేమ్ ప్రాబ్లం. మ్యాక్స్ అది తీసాను, డైపర్ తీసాను. సిరప్ అది కాదు, తగ్గిన తర్వాత ఇది చాలా వచ్చినాయి ఇప్పటికి. ఇంకా అన్ననేమో ఇట్లా పట్టుకున్నాడు. హల్కీకి సలైన్ ఎక్కిస్తున్నారు. ఫస్ట్ రైట్ లెగ్కి పెట్టిర్రు, అది కదిలిందని మళ్ళీ నరం చీమ వస్తుంది అని చెప్పి మళ్ళీ ఈ లెఫ్ట్ సైడ్ లెగ్కి పెట్టిర్రు అనమాట. సలైన్ ఎక్కిస్తున్నారు. అన్న దాని కాలు కదలకుండా గట్టి పట్టుకుని, నేను దాని చేయి కదలకుండా పట్టుకున్నా. యాక్చువల్గా డాక్టర్ హల్కీకి అయితే ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అయితే డాక్టర్ ఏమని చెప్పిండంటే కోకోనట్ దానికి కొబ్బరి నీళ్ళు, రాగి జావ, మళ్ళీ మజ్జిగన్నం అట్లనే అవే తినిపియండి, ఎక్స్ట్రా ఏం పెట్టకండి అని చెప్పాను అన్నారు. అంటే ఇట్లా చికెన్, నాన్ వెజ్ కానీ, మసాలా ఫుడ్ కానీ, స్పైసీ అట్లాంటివి పెట్టొద్దు. ఈ రాగి జావ, మజ్జిగ, ఒక టాబ్లెట్ ఇచ్చిండు, సిరప్ ఇచ్చిండు. తర్వాత మళ్ళీ రేపు మార్నింగ్ రమ్మని 3 దాపేయండి అన్నాడు. అందుకే అన్న కొబ్బరి నీళ్ళు తాపిస్తుంది. ఇప్పుడు టైం 5 అవుతుంది ఈవినింగ్. మార్నింగ్ నుంచి ఏం తినలే, ORS, ఇంజెక్షన్లు, సలైన్లు, మళ్ళీ ఇప్పుడు కొబ్బరి నీళ్ళు. 5 అవుతుంది. అట్లే మోషన్స్ కంటిన్యూ అయితే దానికి ఏదో స్కాన్ చేయాలి. మళ్ళీ ఫస్ట్ పోయినప్పుడు డాక్టర్ ఏమన్నా అన్నారంటే వాళ్ళకి లంచ్ టైం అయింది, చెప్పినా కదా ఇంతకుముందు. లంచ్ టైంలో ఏమన్నా అన్నారంటే ఫస్ట్ ప్రైవేట్ హాస్పిటల్కి పోయినాం. ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఇట్లా బ్లడ్ మోషన్స్ అవుతున్నాయి, వామిటింగ్ చేసింది, ORS తాపిస్తాయి అని అంటే దానికి స్కాన్ చేయాలి కడుపు, పార్వో వైరస్ అని. ఇప్పుడు అన్నిటికీ అదే ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ పాజిటివ్ వస్తే పార్వో వైరస్, నెగిటివ్ వస్తే ఏం ప్రాబ్లం లేదు, జస్ట్ ఒక సలైన్ ఎక్కించి సరిపెడతామని అన్నారు. ఇంకా వైరస్ అనగానే నాకు భయం అయిపోయింది. ఇంకా పక్కన డాక్టర్ ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడంటే పక్కనే అన్నారు. డాక్టర్ ఉన్నారా అంటే ఉన్నారా అని చెప్పారు. ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్ లేరు. సరే డాక్టర్ ఉన్న చోటుకు పోతే జర క్లారిటీ వస్తుంది కదా అని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినాం. వెళ్తే ఇంకా వెంటనే దాన్ని చూసి ఇంకా సలైన్ అవి ఎక్కించారు అనమాట. ఇంజెక్షన్స్ డైలీ 3 ఇంజెక్షన్స్. ఒకవేళ ఇప్పుడు కనుక తగ్గిందనుకో, ఇప్పుడు సలైన్ ఎక్కించారు కదా, నైట్కి రేపటికల్లా తగ్గిందనుకో ఒక ఇంజెక్షన్ ఇస్తారంట, అంతటితోనే అయిపోతుంది. లేదు తగ్గలేదు, ఇంకా బ్లడ్ మోషన్స్ అట్లనే అవుతున్నాయి అంటే 3 days కంటిన్యూగా గ్లూకోజ్ ఎక్కిస్తారంట. మళ్ళీ 3 ఇంజెక్షన్స్, 3 ఇంజెక్షన్స్ దాని బ్యాక్ బోన్ మీద ఇస్తారనమాట. కానీ హల్కీకి అది వేయంగానే ఫస్ట్ రోజే తగ్గిపోయింది అనమాట. మోషన్స్ అన్నీ తగ్గిపోయింది, రెస్ట్ తీసుకుంది. అన్న కొబ్బరి నీళ్ళు తాపించిండు, ఇంకో ట్యాబ్లెట్ తినిపిస్తున్నాడు. హల్కీ దగ్గర ఇంకోటి దొంగ పిల్ల ఏం చేస్తుంది తెలుసా, అందరు ఉన్నప్పుడు మింగినట్టే పెడుతుంది, ఎవరు లేనప్పుడు తీసుకొని బయట పడేసి వస్తుంది, ట్యాబ్లెట్ ఉమ్మిచ్చేసి వస్తుంది. ఎవరు లేకుండా పోయి ఉమ్మిచ్చేసి వస్తుంది. కొబ్బరి ఇంజక్షన్ ఇక్కడ అప్పుడే తాపిస్తా, నీళ్ళు ఏదో ఒకటి ఉండాలి కదా. దానికి ఎంతమంది సేవ చేస్తున్నాం చూడు, ఇంట్లో అదృష్టం చేసుకుంది.
పని చేయమండి. ఏంటి టాబ్లెట్? ఒక్క టాబ్లెట్ 160 రూపాయలు. 160 మనుషుల కంటే ఎక్కువ. అవును మా గల్లీలో మొత్తం వెటర్నరీ ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని కుక్కల షాపులేమా. నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. జంతువులను పెంచుకునేటప్పుడు దాంట్లో కేరింగ్గా తీసుకోండి. మన ఇంట్లో మనిషిలాగా చూసుకోండి. మళ్ళీ ఎంత సంతోషపెడుతుంది. చిన్నది ఏమన్నా మనం చెప్తే కూడా అది మనకు మంచిగా సైకిల్తో చూపిస్తుంటుంది. అలాంటి దాన్ని బయట కొన్ని చోట్లలో మా పక్కలనే అది చిన్న కుక్క పిల్ల తెచ్చి అందులో డెన్నులో వేసి పెట్టిండ్రు. అవి అరుస్తూ ఉంటాయి. వాటర్ ఉండదు, ఏముండదు, ఫుడ్ ఉండదు టైంకు. ఒక పెడిగ్రీ పెడతారు అంతే, దాంట్లో ఇంకేం పెట్టారండి. పాపం కంట్లలో ఊసులు వస్తుంటాయి. మంచిగా కేర్ తీసుకోవాలి. తీసుకున్నప్పుడు స్నానాలు ఉండవు, ఏముండవు అబ్బా. అలాంటప్పుడు పెంచుకోవద్దు అంత ఇష్టం లేనప్పుడు. ఇష్టం ఉంటేనే తెచ్చుకొని. కుక్కలు కాలభైరవ రూపం, దేవునితో సమానం. దాంట్లో ఎంత మంచి చూసుకుంటే మనకు అంత మంచి జరుగుతుంది. ఒక సామెత ఉంది, మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, కుక్కెత్తు, గోవెత్తు, పిల్లెత్తు. దాంట్లోకి ఏమన్నా మనం ద్రోహం చేసినా, కొట్టినా, తిట్టినా పాపం తగులుతుంది. మనకు తెలుసా. కొంతమంది కాళ్ళలు వేసుకొని బయట వదిలేసి వస్తుంది. ఎందుకంటే దానికి కేర్ తీసుకొని ఓపిక లేక వాళ్ళకి మేము ఎక్కడ పోతే అక్కడ తీసుకుపోవాలా వాటిని. దానికి కేరింగ్ తీసుకోలేక వదిలేసి వస్తారు. అవి ఒకసారి కండ్లలో నీళ్లు పెట్టుకుంటాయి తెలుసా. అవి అంత బాధపడతాయి. పెంచుకున్న వాళ్ళు ఏదో ఒక చోట ఇడిచిపెట్టి వస్తే కండ్లలో నీళ్ళు పెట్టుకొని మా ఓనర్ ఇంకా వస్తాడేమని అక్కడే చూసుకుంటూ కూర్చుంటుంది. తర్వాత రోడ్ల పొట్టు పోయి పిచ్చిదానిలాగా తయారవుతాయి అవి. అలాంటప్పుడు ఇష్టం లేనప్పుడు పెంచుకోకండి దయచేసి, అందరికీ చెప్తున్నా. అవి ఒక మనలాగా, అవి కూడా ప్రాణమే, ఒక ప్రాణం. మనసులా తిట్టుకుంటాయి తెలుసా. దాంట్లో సాపిన మంచిది కాదు. అందుకే అందరికీ చెప్తున్నా, మంచిగా దయచేసి కేర్ తీసుకుంటట్టయితేనే దాంట్లోని పెంచుకోండి. అవి కూడా మనలాగా ఒక ప్రాణమే. మాటలు ఒక్కటి రావు కానీ చాలా మంచిగా ఉంటాయి మన ఇంట్లో తెలుసా. మనం ఏం చేసినా మనలో ఎంత సంతోషపెడతాయి అవి. మా మమ్మీ ఆమె ఎమోషన్ అంతా చెప్పింది జీవుల మీద. కానీ నిజంగా కుక్కెత్తు, గోవెత్తు, పిల్లెత్తు వాటి యొక్క శాపాలు తగిలినాయి అనుకో కోలుకోలేడు మనిషి. ఒకవేళ మీకు ఈ ఛానల్ వీడియోస్ కనుక నచ్చితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.